సాంఖ్యాక శాస్త్రం. లాస్ట్ క్లాస్లో మనం సాంఖ్యాక శాస్త్రంలో సగటుకు సంబంధించినటువంటి ప్రత్యక్ష పద్ధతి మరియు ఊహించిన సగటు పద్ధతి అంటే విచలన పద్ధతి గురించి, ఆ తర్వాత సంక్షిప్త విచలన పద్ధతి గురించి కూడా మనం నేర్చుకోవడం జరిగింది. సో ఈ రోజు క్లాసులో మనం నేర్చుకోబోయేది ఏంటిదంటే సగటును అభ్యాసం 14.1లో ఎన్ని రకాలుగా చేయొచ్చు, అంటే ప్రత్యక్ష పద్ధతిని ఎప్పుడు ఉపయోగించాలి, విచలన పద్ధతిని ఎప్పుడు ఉపయోగించాలి, సంక్షిప్త విచలన పద్ధతిని ఎప్పుడు ఉపయోగించాలి. ఇప్పుడు మనం అభ్యాసం 14.1లో నేర్చుకుందాం. ఓకేనా? రైట్. ఒక గ్రామంలో కొంతమంది విద్యార్థుల జట్టు పర్యావరణ పరిరక్షణ అవగాహన అనే కార్యక్రమంలో భాగంగా 20 ఇళ్లలో సర్వే నిర్వహించి ఎన్నెన్ని మొక్కలు నాటినారో సమాచారాన్ని సేకరించి ఈ క్రింది పట్టికలో నమోదు చేసినారు. సగటున ఒక ఇంటికి ఎన్ని మొక్కలు నాటినారో కనుక్కోండి. ఇక్కడ ప్రశ్నలో ఉంది సగటున, అంటే సగటున ఒక్కొక్క ఇంటిలో ఎన్ని మొక్కలు నాటారో కనుక్కోండి అంటున్నాడు. అంటే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది సగటు. సో సగటుకు సంబంధించినటువంటి ఒక దత్తాంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎటువంటి దత్తాంశం అది? వర్గీకృత దత్తాంశం. చూడండి, మొక్కల సంఖ్య 0 నుంచి 2 వరకు, 2 నుంచి 4 వరకు, 4 నుంచి 6 వరకు, 6 నుంచి 8 వరకు, 8 నుంచి 10 వరకు, 10 నుంచి 12, 12 నుంచి 14 వరకు ఇవ్వడం జరిగింది. ఇవి మొక్కల సంఖ్య. సో ఆయా ఇళ్లల్లో ఈ మొక్కలు అంటే 0 నుంచి 2 లోపు మొక్కలు నాటినటువంటి ఇల్లు ఎన్ని? 1. 2 నుంచి 4 లోపు మొక్కలు నాటిన ఇల్లు ఎన్ని? 2. ఈ విధంగా ఒక వర్గీకృత దత్తాంశం ఇవ్వడం జరిగింది. సో మనం చేయాల్సింది ఏంటిది? సగటున ఒక ఇంటికి ఎన్ని మొక్కలు నాటారో మనం కనుక్కోవాలి కదా. రైట్. ఇప్పుడు చూద్దాం ఒక పట్టిక. సగటును మనం ప్రత్యక్ష పద్ధతి ద్వారా కనుక్కుంటున్నాం. ఇప్పుడు ఎందుకు ప్రత్యక్ష పద్ధతిని ఉపయోగిస్తున్నాం? చూడండి, ఇవి పౌనపున్యాలు. పౌనపున్యాల యొక్క సంఖ్య కనిష్టంగా అంటే తక్కువగా ఉన్నట్టయితే మనం ఉపయోగించాల్సినటువంటి పద్ధతి, సో బెస్ట్ ఆప్షన్ ఏంటిదంటే ప్రత్యక్ష పద్ధతిని ఉపయోగించడం బెస్ట్ అన్నమాట. ఓకే, రైట్. సగటు ఏ పద్ధతి వాడుతున్నా? ప్రత్యక్ష పద్ధతి. ఓకేనా? రైట్. సో ఇక్కడ మొక్కల సంఖ్య ఏదైతే ఉందో దానిని మనం తరగతి అంతరంగా తీసుకోవాలి. ఓకే, రైట్. సిఐ అంటే క్లాస్ ఇంటర్వెల్, తరగతి అంతరం. తరగతి అంతరం. ఓకేనా? ఇండ్ల సంఖ్య, ఇక్కడ ఇండ్ల సంఖ్యని మనం ఏ విధంగా తీసుకోవచ్చు? పౌనపున్యంగా తీసుకోవాలన్నమాట. ఓకే, సో పౌనపున్యాన్ని మనం ఏమంటున్నాం? ఎఫ్ఐ, పౌనపున్యం. ఓకేనా? సో మనం సగటు కనుక్కోవాలంటే ఒక 4 కాలమ్స్ కొట్టుకుంటే సరిపోతుంది. ఒకటేమో తరగతి అంతరం, ఇంకొకటేమో పౌనపున్యం, ఇంకొకటేమో మధ్య విలువ. మధ్య విలువ xi, ఇది మధ్య విలువ. తరగతి అంతరంలో దిగువ హద్దు ఎగువ హద్దు యొక్క సరాసరి తీసుకుంటాం కదా, అదే మధ్య విలువ. ఓకేనా? రైట్, రాసుకున్నాం. మధ్య విలువ. రైట్. ఇది వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఎప్పుడైనా పౌనపున్యాన్ని ఆ మధ్య విలువతో గుణించినట్టయితే ఈ రెండిటి యొక్క లబ్ధమే మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఈ కాలంలో, చివరి కాలంలో ఎఫ్ఐ ఎక్స్ఐ. సో సగటుకు మనం ఈ యొక్క పట్టికని సిద్ధం చేసి పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు తరగతి అంతరాన్ని రాసుకుందాం. 0 to 2, తర్వాత 2 to 4, 4 to 6, 6 to 8, 8 to 10, తర్వాత 10 to 12, 12 to 14. ఇది తరగతి అంతరంగా మనం ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ పౌనపున్యం ఏం రాసుకోవాలి? 1, 2, 1, 5, 6, 2, 3. దీన్ని పౌనపున్యం ప్లేస్ లో రాసుకోవాలన్నమాట. 1, 2, 1, 5, 1, 2, 1, 5, 6, 2, 3. వచ్చిందా? రైట్. పౌనపున్యం కూడా రాసుకున్నాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే పౌనపున్యాన్ని మొత్తాన్ని కూడా కూడుకోవాలి.
కూడడం అంటే ఏంటిది ఇక్కడ సమ్ ఆఫ్ అంటే సిగ్మా. ఇది సిగ్మా రాసుకొని ఏం కూడుతున్నాం మనం, ఎఫ్ఐని కూడుతున్నాం. ఇది ఎఫ్ఐ ఇవన్నీ ఎఫ్ఐ విలువలు కదా. సో ప్రతి ఎఫ్ఐ విలువను మనం కూడుతున్నాం కాబట్టి, పౌనపున్యాన్ని కూడుతున్నాం కాబట్టి సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంతో చెక్ చేద్దాం. 1కి 2 కలిపితే 3, 3కి 1 కలిపితే 4, 4 5 9, 9 4 15, 15 5 20. ఏంటిది ఇది 20. సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 20 వచ్చింది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం రాయాల్సింది మధ్య విలువ. మధ్య విలువ ఏ విధంగా రాస్తాం, దీనిని రెండింటిని కూడి బై 2 చేయాలి. 0కు 2 కలిపితే 2, 2లో సగం ఎంత 1. ఓకేనా. 2 4 ఎంత 6, 6లో సగం ఎంత 3, 4 6 ఎంత 10, 10లో సగం ఎంత 5, 8 4 14, 14లో సగం 7. ఈ విధంగా అన్ని రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే. 8 + 10 18, 18లో సగం 9. ఈ రెండు కూడా 22, 22లో సగం 11. ఇది 13, 26, 26లో సగం 13. ఇవి మధ్య విలువలు. సో ఇక్కడ మనం పౌనపున్యము తర్వాత మధ్య విలువ ఇవి రాసుకున్న తర్వాత ఎఫ్ఐఎక్స్ఐని రాయాలి. ఎఫ్ఐఎక్స్ఐ ఏ విధంగా రాస్తాం, పౌనపున్యం మరియు మధ్య విలువల యొక్క లబ్ధమే ఇక్కడ రాయాలి. 1 ఎకం 1, 2 ముళ్ళ 6, 1 5 5, 5 ఏళ్ళ 35, 6 9 54, 2 11 22, 13 ముళ్ళ 39. వచ్చిందా. వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, ఎఫ్ఐఎక్స్ఐ యొక్క మొత్తాన్ని మనం కూడాలి. ఈ మొత్తాన్ని కూడా మనం కూడిక రాయాలి. సో ఈ మొత్తాన్ని కూడుతున్నాం కాబట్టి దాన్ని ఏమనాలి మనం, సిగ్మా అంటే ఏంటిది, సమ్ ఆఫ్, సమ్ ఆఫ్. దీన్ని మనం ఈ విధంగా రాస్తాం సిగ్మా అని. సరే కూడదాం. 4 2 6, 6 + 9 15, 15 + 10 20, 32, 3 7 3 3 6, 6 2 8, 8 8 16. ఎంత 162. సిగ్మా ఎఫ్ఐఎక్స్ఐ. సో ఇక్కడ సిగ్మా ఎఫ్ఐఎక్స్ఐ యొక్క విలువ 162. ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ విలువ 20. ఈ రెండు వచ్చిన తర్వాత ప్రత్యక్ష పద్ధతిలో సగటు కనుక్కోవడానికి సూత్రం రాసుకోవాలి. సో ఇక్కడ రాస్తున్నా, సగటు ఎక్స్ బార్ సగటు యొక్క విలువని కనుక్కోవడానికి సూత్రం ఏంటిదంటే సిగ్మా ఎఫ్ఐఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సిగ్మా ఎఫ్ఐఎక్స్ఐ విలువ ఎంత వచ్చింది మనకు ఇక్కడ 162 బై ఎఫ్ఐ ఎంత వచ్చింది మనకు 20 వచ్చింది. వచ్చిందా. రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, వీటిని సూక్ష్మీకరించాలి. 2 1 2 0 0, 2 8 16, 2 ఎక్కం 2 అంటే 81/10 వచ్చింది కదా. సో 81/10ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం, ఇది 8.1 భాగిస్తే ఎంత వస్తుంది 8.1. కింద చూడండి, 1 పక్కకు 0, 1 పక్కకు 2 సున్నాలు, 1 పక్కకు 3 సున్నాలు. ఈ విధంగా ఉన్నట్టయితే పైన లవంలో ఎన్ని సున్నాలు, కింద హారంలో ఎన్ని సున్నాలు ఉంటే లవంలో అన్ని అంకెల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి కదా. రైట్. 1 సున్నా ఉంది కాబట్టి లవంలో 1 అంకె తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. ఇది బాగా. సో 8.1 అనేది ఏంటిది, సగటు. ఏం సగటు అంటే సగటున ఒక ఇంటికి 8.1 మొక్కలు నాటడం జరిగింది. ఇది సగటు. ఇక్కడ రాద్దాం. సగటున ఒక ఇంటిలో నాటిన మొక్కల సంఖ్య ఎంత, 8.1. ఇదన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 2 లెక్క చూద్దాం. రెండవది
ఒక కర్మాగారంలో 50 మంది కార్మికుల దినసరి భత్యము ఈ క్రింది పౌనపున్య విభాజన పట్టికలో ఇవ్వబడినవి. తగు పద్ధతిని ఎంచుకొని ఆ కర్మాగారంలోని కార్మికుల సగటు భత్యము కనుగొనండి అన్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి దత్తాంశం, వర్గీకృత దత్తాంశం ఏ విధంగా ఉందంటే, దినసరి భత్యం, కార్మికుల యొక్క దినసరి భత్యము 200 రూపాయల నుంచి 250 రూపాయల లోపు జీతాన్ని అంటే ఆ భత్యాన్ని అందుకునేటువంటి కార్మికుల సంఖ్య ఎంత? 12 మంది. అదేవిధంగా 250 రూపాయల నుంచి 300 రూపాయల లోపు జీతాన్ని అంటే భత్యాన్ని అందుకునేటువంటి కార్మికుల సంఖ్య 14. అదేవిధంగా 300 నుంచి 350 రూపాయల లోపు 8 మంది కార్మికులు, 350 నుంచి 400 రూపాయల లోపు 6 మంది కార్మికులు, 400 నుంచి 450 రూపాయల లోపు 10 మంది కార్మికులు భత్యంగా వారు దినసరి వేతనాన్ని తీసుకుంటున్నారు. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే, దినసరి భత్యం ఏదైతే ఉందో దాన్ని మనం తరగతి అంతరంగా తీసుకోవాలి, కార్మికుల సంఖ్యని పౌనపున్యంగా తీసుకోవాలి. ఓకేనా? రైట్. ఫస్ట్ తరగతి అంతరం. దీన్ని మనం క్లాస్ ఇంటర్వెల్ అని చెప్పి అంటాం. ఓకేనా? రైట్. తర్వాత కార్మికుల సంఖ్యని ఏమనుకోవాలి మనము? పౌనపున్యం. దీన్ని మనం F5 అంటాం. మామూలుగా మనం ఏ పద్ధతి ఉపయోగించినా సగటులో మధ్య విలువని అయితే కనుక్కోవాలి కదా. సో అదేంటిది? అది XI. దాన్ని మనం ఇక్కడ తరగతి చిహ్నం అని రాద్దాం. తరగతి మధ్య విలువ అన్నా తరగతి చిహ్నం అన్నా ఒకటే. రైట్. తర్వాత మనం ఇంకా 2 కాలమ్స్ కొట్టుకోవాలి. మొత్తం ఇందులో కాలమ్స్ ఎన్ని? 5. ప్రత్యక్ష పద్ధతిలో 4. ఓకేనా? రైట్. నెక్స్ట్ కాలంలో ఏం రాస్తామంటే DI. DI అంటే విచలనాలు. విచలనాలకు సూత్రం ఏంటిది ఇక్కడ? XI మైనస్ A. ఏ అంటే ఏంటిది? అజ్యూమ్డ్ మీన్ అంటే ఊహించిన సగటు అని అర్థం. ఓకేనా? సో ఈ కాలం అనేది మనం ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాం. నెక్స్ట్ కాలంలో ఏముంటుందంటే FI DI. ఈ ఫార్మాట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ తరగతి అంతరం, పౌనపున్యం, తర్వాత తరగతి చిహ్నం అంటే మధ్య విలువ, ఇది కామన్. ఆ తర్వాత DI విచలనాలు, తర్వాత పౌనపున్యాన్ని విచలనాలతో గుణిస్తే వచ్చేటువంటిది ఇక్కడ రాయాలి, లబ్ధం ఇక్కడ రాయాలన్నమాట. ఇది. సో ఇక్కడ నేను ఉపయోగించేటువంటి పద్ధతి ఏంటిదంటే సగటులో విచలన పద్ధతిని ఉపయోగిస్తున్నాం. ఎందుకు ఉపయోగిస్తున్నాము అంటే ఇక్కడ తరగతి అంతరం ఏదైతే ఉందో వాటి యొక్క సంఖ్య పెద్దగా ఉంది, ఎక్కువ 200, 250, 250, 300 ఉంది కాబట్టి మనం సంక్షిప్త విచలన పద్ధతిని కానీ లేదా విచలన పద్ధతిని కానీ ఉపయోగించడం ద్వారా మనం లెక్కలు సులభంగా చేయొచ్చు అన్నమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు చూద్దాం తరగతి అంతరం ఏంటిది? 200 నుంచి 250. 250 నుంచి 300, 300 నుంచి 350, 350 నుంచి 400, 400 నుంచి 450 కదా. నెక్స్ట్ ఈ తరగతి అంతరంలో అంటే 200 నుంచి 250 లోపు ఆ వేతనాన్ని అందుకునేటువంటి కార్మికుల సంఖ్య ఎంత? 12. అది పౌనపున్యంగా ఇక్కడ రాస్తున్నాం. తర్వాత 14, 8, 6, 10. ఎప్పుడైనా సరే పౌనపున్యం రాసుకున్న తర్వాత ఆ పౌనపున్యాన్ని మొత్తాన్ని కూడా కూడండి మీరు. సో దాన్ని మనం సిగ్మా FI అంటాం. ఓకేనా? సో ప్రశ్నలో ఉంది ఒక కర్మాగారంలో 50 మంది కార్మికులు అన్నాడు కాబట్టి ఇది మొత్తం కూడితే మనకు వచ్చేది ఎంత? 50. అది ఇక్కడ రాద్దాం. ఒకసారి చూద్దాం. 8 ని 6 ఎంత? 14, 14 4 18, 18 ని 2 20, 0 1 చేతాలు, 2 1 3, 3 1 4, 4 1 5. వచ్చిందా? రైట్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇది వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే తరగతి చిహ్నాన్ని కనుక్కోవాలి. అంటే తరగతి యొక్క మధ్య విలువని కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాము? ఈ రెండింటిని కూడి బై 2 చేయాలి, అంటే సరాసరి చేయాలి. 200, 250, 450. 450లో సగం ఎంత? 225. అదే విధంగా మిగతావన్నీ రాయాలి. ఓకేనా? ఇందులో
తరగతి యొక్క మధ్య విలువ ఎంత 275. ఇందులో 325. ఇందులో తరగతి యొక్క మధ్య విలువ ఎంత 375. నెక్స్ట్ ఇందులో 400 450 మధ్య విలువ ఏది అంటే 425. రైట్. మనం కూడాల్సినది FI, ఇది ఒక్కటి కూడాలి మనం. ఆ తర్వాత కూడాల్సింది ఏంటిది FIDI, ఇది కూడాలి. ఈ రెండు ఇది కూడాల్సిన అవసరం లేదు, ఇది కూడా కూడాల్సిన అవసరం లేదు. రైట్. నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే ఇక్కడ DI విచలనాలు. విచలనాలు అంటే ఏంటిది? మనం సగటును విచలన పద్ధతి ద్వారా చేయాలనుకున్నప్పుడు మనం విచలనాలని కనుక్కోవాలి. సో విచలనాలను ఏ విధంగా కనుక్కుంటాము, డీవియేషన్స్ ఏ విధంగా కనుక్కుంటాము అంటే చూడండి, ఈ తరగతి చిహ్నంలో అంటే తరగతి మధ్య విలువలో కనిష్ట విలువ గరిష్ట విలువ రెండింటిని కూడి బై 2 చేయాలి మనం. అంటే సరాసరి చేయాలి. సరాసరి చేసి ఎంత వస్తుంది? 225 425 అంటే 650. 650లో సగం ఎంత? 325. ఇక్కడ ఉంది 325. సో ఈ 325 మనం ఏమంటాము? ఊహించిన సగటుగా తీసుకోవాలి. ఏమనాలి మనం? ఊహించిన సగటు అని అనుకోవచ్చు. సో ఇక్కడ ఊహించిన సగటు ఏదైతే ఉందో దానిని ఇక్కడ అంటే తరగతి చిహ్నంలో ఒక్కొక్క విలువలో నుంచి దీన్ని తీసేస్తూ ఉండాలి. దేని తీయాలి మనం? ఊహించిన సగటును తీసేయాలి. తీసేసి ఇక్కడ రాయాలి. రైట్. ఇప్పుడు 225లో నుంచి 325 తీసేస్తే -100. 225లో నుంచి ఏం తీసేస్తున్నాం? పెద్దదైనటువంటి మైనస్. ఇక్కడ 325 తీసేస్తున్నాం కాబట్టి పెద్దదానికి మైనస్ ఉంటుంది కాబట్టి -100. ఓకేనా? రైట్. ఇక్కడ ఏం చూపిస్తాం? ఇది 325ను తీసేస్తున్నాం కాబట్టి దీనికి మైనస్. ఇది 225లో నుంచి తీసేస్తున్నాం కాబట్టి దీనికి ప్లస్, ఇది మైనస్. ఓకే. ఇందులో నుంచి ఇది పోతే 0, ఇందులో నుంచి ఇది పోతే 0, మూడిట్లో నుంచి 2 పోతే 1, పెద్దదానికి మైనస్ కాబట్టి మైనస్. అట్లా అందుకే ఇక్కడ -100 రాసినాం. నెక్స్ట్ 275లో నుంచి 325 తీసేయాలి. ఎంత వస్తుంది మనకు? 50. ఏం 50? -50. ఇప్పుడు 325లో నుంచి మళ్ళీ 325 తీసేయాలి. అంటే ప్రతి ఒక్క మధ్య విలువలో నుంచి ఊహించిన సగటును తీసేస్తూ ఉండడం వల్ల మనకు విచలనాలు వస్తాయి. ఓకేనా? ఇప్పుడు 325లో నుంచి 325 తీసేస్తే 0. నెక్స్ట్ 375లో నుంచి మళ్ళీ 325 తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుంది మనకు? +50. ఇందులో నుంచి 325 తీసేయాలి. ఎంత వస్తుంది మనకు? +100. విచలనాలన్నీ కూడా రాసుకున్నాం. అయితే ప్రత్యక్ష పద్ధతిలో మనం పౌనపున్యాన్ని తరగతి చిహ్నం అంటే తరగతి యొక్క మధ్య విలువని గుణించడం, ఈ రెండింటిని గుణించడం ద్వారా FI XI వచ్చిండే. ఇప్పుడు మనకు కొత్తగా ఒక విలువ వచ్చింది. ఏంటిది? విచలనాలు. సో మనం తరగతి మధ్య విలువతో గుణించకుండా విచలనాలతో గుణించినట్టయితే మనం విచలన పద్ధతిలో సగటు కనుక్కున్నట్టు. సో ఇక్కడ పౌనపున్యాన్ని దేంతో గుణించాలి? XIతో గుణిస్తేనేమో ప్రత్యక్ష పద్ధతి, విచలనాలతో గుణిస్తేనేమో విచలనాల పద్ధతి. గుణిద్దాం. సో 12 × -100 ఎంత అవుతుంది మనకు? -1200. ఓకేనా? రైట్. 14 × 5 700. ఓకేనా? 8 × 0 0 తోటి ఏది గుణించినా 0నే. 6 × 50 అంటే 300. నెక్స్ట్ 10 × 100 అంటే 1000. రైట్. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే మైనస్లన్నీ ఒక దగ్గర కూడాలి, ప్లస్లన్నీ ఒక దగ్గర కూడాలి. మైనస్లు కూడినప్పుడు మైనస్ గుర్తు పెట్టి కూడాలి, ప్లస్లు కూడినప్పుడు ప్లస్ గుర్తు పెట్టి కూడాలి. ఏ విధంగా? -1200 -700 ఎంత వచ్చింది? -1900. సో ఇక్కడ మైనస్లు కూడాలి, మనం గుర్తు మాత్రం మైనస్ పెట్టాలి. ఓకేనా?
సో ప్లస్లు కూడా కూడాలి. 300 ప్లస్ 1000 ఎంత? ఇక్కడ రాద్దాం. 300 ప్లస్ 1000 ఎంత? 1300. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ప్లస్ ఇది మైనస్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు తీసేయాలి కదా, ఇందులో నుంచి తీసేద్దాం. ఎంత అవుతుంది మనకు? 600 కదా. సో పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి -600 రాసుకోవాలి. అది ఇక్కడ రాస్తున్నాం. ఓకేనా? ఇది ఎట్లా వచ్చిందో తెలిసింది కదా. సో మైనస్లన్నీ కూడి ఒక దగ్గర పెట్టుకోవాలి, ప్లస్లన్నీ కూడి ఒక దగ్గర పెట్టుకోవాలి, పెద్ద దాంట్లో నుంచి చిన్న తీసేయాలి, పెద్దదానికి ఏ గుర్తుంటే అది రాసుకోవాలన్నమాట మైనస్. సో -600 అనేటువంటి ఏంటిది? సిగ్మా ఎఫ్ఐ డిఐ. ఎఫ్ఐ డిఐ విలువలన్నిటిని కూడుతున్నాం కాబట్టి సమ్ ఆఫ్ సిగ్మా ఎఫ్ఐ డిఐ ఏం కూడినాం? ఎఫ్ఐ డిఐ విలువలు కూడినాం కాబట్టి ఎఫ్ఐ డిఐ దట్ ఈక్వల్స్ టు -600. వచ్చిందా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ విచలనాల సగటు కనుక్కోవాలి. విచలనాలు కనుక్కున్నాం కదా. సో విచలనాల సగటు రాయాలి. చూద్దాం ఇక్కడ. విచలనాల సగటు. సో విచలనాల సగటును ఏమంటాం మనం? డి బార్. డి పైన చిన్న బార్ పెట్టాలన్నమాట. సో డి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిదంటే సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. చూడండి ఇక్కడ ఎఫ్ఐ డిఐ యొక్క మొత్తం ఎంత వచ్చింది మనకు? -600 వచ్చింది కదా. సో -600 రాసుకుందాం బై ఎఫ్ఐ. ఎఫ్ఐ విలువ ఎంత మనకు? 50. అది ఇక్కడ రాద్దాం. 0కు 0 క్యాన్సల్, 5 1ల 5, మైనస్కు మైనస్, 5 ఎక్కం 5, 1 మిగులుతుంది, 5 2ల 10. సో ఇక్కడ విచలనాల సగటు ఎంత? -12. విచలనాల సగటు -12. సో మనం కనుక్కోవాల్సింది ఏంటిది? ఇక్కడ సగటు కనుక్కోవాలి. సో సగటుకు సూత్రం ఏంటిది ఇక్కడ? a ప్లస్ డి బార్. a ప్లస్ డి బార్. సో ఏ అంటే ఏంటిది ఇక్కడ? అజ్యూమ్డ్ మీ ఊహించిన సగటు 325. అది ఇక్కడ రాద్దాం. డి బార్. డి బార్ అంటే డి విచలనాల సగటు యొక్క విలువ ఎంత వచ్చింది మనకు? -12 వచ్చింది. అది ఇక్కడ రాద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి 325 ప్లస్ ఇంటూ మైనస్ -12కు 12. ఇందులో నుంచి తీసేయాలి. 5 నుంచి 2 పోతే 3, 2 నుంచి 1 పోతే 1, 3కు 3. ఏంటిది 313 అనేటువంటిది? కార్మికుల యొక్క సగటు భత్యం. సో ఇక్కడ రాద్దాం. కార్మికుల సగటు భత్యం ఎంత? 313 రూపాయలు. ఇది అనమాట. ఓకేనా? నెక్స్ట్ మూడో లెక్క చేద్దాం. మూడోది, ఒక ఆవాస ప్రాంతంలో పిల్లలు రోజువారీ చేతి ఖర్చుల వివరాలను ఈ క్రింది పౌనపుణ్య విభాజన పట్టికలో ఇవ్వనైనది. పిల్లల సగటు చేతి ఖర్చు 18 రూపాయలు అయినా క్రింది పట్టికలో లోపించిన పౌనపుణ్యంను కనుగొనము అన్నాడు. పట్టికని ఒక్కసారి గమనిద్దాం. పిల్లల రోజువారీ చేతి ఖర్చు రూపాయలలో ఇవ్వడం జరిగింది. 11 నుంచి 13 రూపాయల లోపల వాళ్ళ యొక్క ఖర్చు అంటే పిల్లల యొక్క ఖర్చు, చేతి ఖర్చు 7 మంది ఖర్చు పెడుతున్నారు. ఎంత ఖర్చు పెడుతున్నారు? 11 రూపాయల నుంచి 13 రూపాయల లోపు ఖర్చు పెట్టేటువంటి విద్యార్థుల సంఖ్య 7 మంది అనుకుందాం. అదే విధంగా 13 రూపాయల నుంచి 15 రూపాయల లోపు ఖర్చు పెట్టేటువంటి విద్యార్థుల సంఖ్య 6 అనుకుందాం. తర్వాత 15 రూపాయల నుంచి 17 రూపాయల లోపు ఖర్చు పెట్టేటువంటి విద్యార్థుల సంఖ్య 9 అనుకుందాం. ఈ విధంగా వారి వారి చేతి ఖర్చుల ఆధారంగా పిల్లలు ఎంతమంది అనేటువంటి విషయాన్ని ఈ పట్టికలో మనకు తెలపడం జరిగింది. సో మనం చేయాల్సింది ఏంటిది? ఇక్కడ సగటు అయితే ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? పిల్లల సగటు చేతి ఖర్చు 18 రూపాయలు. ఓకేనా? సో సగటు మనకి ఇవ్వడం జరిగింది. సో మనం కనుక్కోవాల్సింది ఏంటిదంటే ఇక్కడ ఒక పౌనపుణ్యం అనేటువంటిది లోపించింది. ఇక్కడ పౌనపుణ్యం ఇవ్వలేదు. సో ఈ పౌనపుణ్యాన్ని మనం కనుక్కోవాలి. ఇంతకుముందు
పౌనపున్యాలు అన్నీ ఇస్తే సగటు కనుక్కున్నాం. ఇప్పుడు సగటు ఇస్తే లోపించినటువంటి పౌనపున్యాన్ని మనం కనుక్కోవాలన్నమాట. సో ఇంత ముందు లెక్కలకి ఈ లెక్కలకి ఉన్న తేడా అది. ఓకేనా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. బోర్డ్ ఎగ్జామ్ లో కూడా రావడానికి అవకాశం ఉంది. ఓకేనా? రైట్, వినండి ఇప్పుడు. సో పిల్లల రోజువారీ చేతి ఖర్చును మనం తరగతి అంతరంగా రాసుకోవాలి. ఓకేనా? సో తరగతి అంతరం. తరగతి అంతరం ఇది రాసుకున్నాము, పిల్లల రోజువారీ చేతి ఖర్చును. అదే విధంగా పిల్లల సంఖ్యని పౌనపున్యంగా రాసుకోవాలి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం చేసేటువంటి సగటు ఏ పద్ధతిలో చేయాలి అంటే, ఇక్కడ ఉన్నటువంటి పౌనపున్యం అంతా కూడా కనిష్ట సంఖ్యలు. అంటే ఇవన్నీ కూడా 7, 6, 9, 13, 5, 4 చిన్న చిన్న సంఖ్యలు కాబట్టి ప్రత్యక్ష పద్ధతిని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. సరేనా? సో ఇప్పుడు నేను సగటును ప్రత్యక్ష పద్ధతి ద్వారా చేద్దాం. రైట్. ఓకేనా? సో మనం తరగతి అంతరం, తర్వాత పౌనపున్యం, తర్వాత రాయాల్సినది మధ్య విలువ. మధ్య విలువ అంటే ఏంటిది? xi. పౌనపున్యాన్ని మధ్య విలువతో గుణించి మనం తర్వాతి కాలంలో రాయాలి. అంతే కదా? fi ఇంటూ xi. ఇది. సో 1, 2, 3, 4. సో 4 కాలమ్స్ మనం ప్రత్యక్ష పద్ధతిలో కొట్టుకోవాలి ఇట్లా. ఓకేనా? హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి. తరగతి అంతరము, పౌనపున్యము, మధ్య విలువ, fi, xi రాసిన తర్వాత ఇప్పుడు వాటి యొక్క దత్తాంశంలోని వివరాలను ఇక్కడ నమోదు చేద్దాం. 11, 13 అది ఇక్కడ రాయాలి. 11, 13, 13, 15, 15, 17, 17, 19, 19, 21, 21, 23. సో 23, 25 కదా? రైట్. సో 11, 13కు సంబంధించినటువంటి పౌనపున్యం ఎంత? 7. నెక్స్ట్ 6, 9, 13 ఇది లోపించినటువంటి పౌనపున్యం. తర్వాత 5, 4. ఓకేనా? సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిదంటే పౌనపున్యాన్ని కూడాలి. ఎట్లా కూడాలి? మరి ఈ విలువ లేదు కదా. సో ఈ విలువ లేనప్పుడు ఏం చేయాలి? మనం ఆ విలువను అట్లే రాసుకొని f ప్లస్ రాసుకొని మిగతాది కూడాలి. 7 ప్లస్ 6 13, 13 ప్లస్ 9 22, 22 ప్లస్ 3 25, 25 ప్లస్ 5 30, 34. 3 చేతాలు, 3 1 4. సో f ప్లస్ 44 వచ్చింది. సేమ్ అదే విధంగా కూడా మనం fi xi కూడా వస్తుంది. అక్కడ కూడేటప్పుడు ఇదే విధంగా రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, రైట్. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం మధ్య విలువ రాద్దాం. సో దీన్ని కూడి బై 2 చేస్తే మధ్య విలువ వస్తుంది. 11 ప్లస్ 13 ఎంత? 24. దానిలో సగం ఎంత? 12. ఓకేనా? ఆ విధంగా చేయాలి. సో ఇక్కడ 13, 15 యొక్క మధ్య విలువ ఎంత? 14. దీనికి 16, దీనికి 18, దీనికి 20, దీనికి 22, దీనికి 24. రాసుకున్నాం కదా మధ్య విలువలన్నీ కూడా. ఎట్లొచ్చినాయి? ఈ రెండింటిని కూడి బై 2 చేయాలి. ఈ రెండింటిని కూడి బై 2 చేయాలి. అంటే ఈ రెండింటి యొక్క సరాసరి మనం మధ్య విలువగా రాసుకుంటున్నాం అనమాట. సో fi xi వచ్చిన తర్వాత ఈ రెండింటి యొక్క లబ్ధాన్ని అక్కడ రాయాలి. 7 12 84. ఓకేనా? 14 6 84, 9 6 54, 5 జీతాలు 14 144. 13 ఇంటూ 18 ఇక్కడ వేద్దాం. 13 ఇంటూ 18, 9 3 24, 8 ఎక్కం 8, 8 2 10, 1 3 3, 1 ఎక్కం 1 ఎంత? 234. ఈ రెండింటిని గుణిస్తే 234.
ఆ తర్వాత ఈ రెండింటిని గుణించాలి మనం 20 ఇంటూ ఎఫ్ 20f ఇట్లా రాసుకోవాలి. తర్వాత 22 5ల 5 2ల 10 ఒకటి ఏతాలు 5 2ల 10 10 1 11. నెక్స్ట్ 24 4ల అంటే 4 4ల 16 ఒకటి ఏతాలు 4 2 8 1 9 96 వచ్చిందా? రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటన్నిటిని కూడా కూడాలి. కూడాలి ఎట్లా? ఇవన్నిటిని కూడా కూడే ముందు ఇక్కడ 20f అని ఉంది అంటే ఇక్కడ లోపించినటువంటి పౌనపుణ్యం ఉంది కదా, దాన్ని సపరేట్ గా రాసుకొని మిగతా సంఖ్యని మనం కూడాలి. సో 4 4 8 8 4 12 12 4 16 16 6 22 రెండు చేతాలు. ఇప్పుడు రెండు చేతాలు ఉన్నాయి కదా, రైట్. 2 8 10 10 8 18 18 ప్లస్ 4 22 22 ప్లస్ 3 25 25 1 26 26 ప్లస్ 9 35 మూడు చేతాలు. సో 3 1 4 4 2 6 6 1 7 752. ఓకేనా? సో మనం రాయాల్సినటువంటిది ఏంటిదంటే ఇక్కడ లోపించిన పౌనపుణ్యం ఏదైతే ఉందో దాన్ని సపరేట్ గా రాసుకొని మిగతా వాటిని కూడేసి ఇక్కడ రాయాలి. సో మనకి ఇక్కడ fi xi is equal to 20f plus 752 వచ్చింది. అదే విధంగా fi ఎంత వచ్చింది? f plus 44 వచ్చింది. ప్రత్యక్ష పద్ధతిలో మనకు సూత్రం ఏంటిది సగటు కనుక్కోవడానికి? ఇక్కడ రాద్దాం. సగటు x bar is equal to sigma fi xi by sigma fi. ఇది సూత్రం. కానీ సగటు మనకు దత్తాంశంలో ఇవ్వడం జరిగింది. ఎంత సగటు? ఎంత మనకు 18 రూపాయలు. కాబట్టి సగటు ఉన్న చోట ఇక్కడ మనం ఏం రాద్దాం? 18 రాద్దాం. సిగ్మా fi xi ఇదంతా ఎంత? సిగ్మా fi xi. కాబట్టి ఇక్కడ రాద్దాం సిగ్మా fi xi ఈక్వల్స్ టు 20f ప్లస్ 752. అది ఇక్కడ రాయాలి. 20f ప్లస్ 752 బై సిగ్మా fi. సిగ్మా fi ఎంత మనకు? ఇక్కడ రాద్దాం సిగ్మా fi. ఈ fi మొత్తం కూడితే వచ్చేదే సిగ్మా fi. ఎంత వచ్చింది మనకు? f ప్లస్ 44. f ప్లస్ 44. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అడ్డగుణకారం చేయాలి. దీనిని అంటే ఈ హారాన్ని దీనితో గుణించాలి. ఏమవుతుందో చూద్దాం. 18 ఇంటూ f ప్లస్ 44 దీని మొత్తాన్ని ఈ 18తో గుణించిన ఇది యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాను 20f ప్లస్ 752. ఓకేనా? సో ఇక్కడ 18 మనం రాసుకున్నాం కదా, ఎక్కడి నుంచి వచ్చింది? సగటు అనేటువంటిది దత్తాంశంలో ఉంది కాబట్టి ఇక్కడ రాసుకున్నాం. అదే విషయాన్ని మనం ఇక్కడ ఏం చేయాలంటే సిన్స్ అని పెట్టుకొని సగటు ఈజ్ ఈక్వల్ టు 18 రూపాయలు. ఓకేనా? ఏంటిది ఇది? దత్తాంశంలో నుంచి రాసుకున్నాం కాబట్టి ఇక్కడ దత్తాంశం రాసుకోండి. దత్తాంశంలో మనకు సగటు విలువ ఇచ్చింది కాబట్టి సగటుకు బదులుగా ఇక్కడ 18 రాసుకోవడం జరిగింది అనమాట. రైట్, క్లియర్. ఇప్పుడు 18 ఇంటూ ఎఫ్ 18f 18 ఇంటూ 44 ఎంత అవుతుంది? ఇక్కడ చూద్దాం. 18 ఇంటూ 44 4 8 32 4 ఎక్కం 4 4 3 7 4 మళ్ళీ గుణిస్తే 72 792. ఇక్కడ రాద్దాం 792. ఇక్కడ 20f ప్లస్ 752. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ పౌనపుణ్యాలన్నీ ఒకవైపు, ఈ నెంబర్లన్నీ ఒకవైపు తీసుకొచ్చుకుందాం. చూద్దాం. ఇక్కడ 792 ఇది ఇటు వచ్చేస్తే మైనస్ 752 ఇది ఇటువైపు వచ్చింది. ఇప్పుడు 18f ని అటువైపు తీసుకెళ్దాం. 20f 18f అటువైపు వెళ్తే మైనస్ 18f. ఇప్పుడు చూడండి 20f లో నుంచి 18f పోతే 2f. 792 లో నుంచి 752 పోతే ఎంత? 40. అంతే కదా? 792 లో నుంచి 752 పోతే 40. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? f ఈజ్ ఈక్వల్ టు ఈ రెండును ఇటువైపు తీసుకొచ్చినట్టయితే 40/2 2 ఒకట్ల 2 20. దేర్ఫోర్ f ఈజ్ ఈక్వల్ టు ఎంత? 20.
సో మనం ఇప్పుడు ఏం చేసినాం, లోపించినటువంటి పౌనఃపున్యం యొక్క విలువని కనుక్కోవడం జరిగింది. ఎంత అది? 20. ఓకేనా? ఈ టైప్ క్వశ్చన్ మనకు వెరీ 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 ఇంపార్టెంట్, కాబట్టి బోర్డ్ ఎగ్జామ్కి రావడానికి అవకాశం ఉంది. ఓకేనా? నెక్స్ట్ మనం 4వ లెక్క చూద్దాం. 4వది, ఒక వైద్యశాలలో వైద్యులు 30 మంది స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించి వారి యొక్క హృదయ స్పందనలను క్రింద చూపిన పట్టికలో క్రోడీకరించారు. తగు విధానాన్ని ఎంచుకొని ఇట్టి స్త్రీల యొక్క హృదయ స్పందనల సరాసరి 1 నిమిషానికి కనుక్కోండి అంటున్నాడు. సో ఇక్కడ స్త్రీల యొక్క హృదయ స్పందనల సంఖ్య ఏ విధంగా ఉందంటే 65 నుంచి 68 లోపు ఇద్దరికి, 68 నుంచి 71 లోపు నలుగురికి, 71 నుంచి 74 లోపు ముగ్గురికి, అదేవిధంగా వారి యొక్క హృదయ స్పందనలు 83 నుంచి 86 లోపు ఎంతమందికి ఆ యొక్క హృదయ స్పందనలు ఏ విధంగా నమోదయ్యాయో ఆ యొక్క దత్తాంశాన్ని ఈ యొక్క వర్గీకృత దత్తాంశంగా మనకు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ స్త్రీల హృదయ స్పందనల సంఖ్య ఏవైతే ఉందో దానిని మనం తరగతి అంతరంగా తీసుకోవాలి. ఇక్కడ తీసుకుంటున్నాం తరగతి అంతరం, క్లాస్ ఇంటర్వెల్. స్త్రీల సంఖ్య దాన్ని మనం పౌనఃపున్యంగా రాసుకోవాలి. ఓకేనా? ఇది FI. తర్వాత రాసుకోవాల్సింది ఏంటిది, మధ్య విలువ. సరే, మనం ఎంచుకోవాల్సినటువంటి పద్ధతి సగటు కనుక్కోవడానికి, ఇక్కడ సరాసరి అన్నాడు కదా, సరాసరి అంటేనే సగటు. సో సగటు కనుక్కోవడానికి మనం ఎంచుకోవాల్సిన పద్ధతి ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఎప్పుడైతే పౌనఃపున్యం అనేటువంటిది చిన్న చిన్న సంఖ్యలుగా ఉన్నట్టయితే మనం ఎంచుకోవాల్సినటువంటి పద్ధతి ఏది, ప్రత్యక్ష పద్ధతి. అంతేకాకుండా తరగతి అంతరం లేదా మధ్య విలువ, వీటి సంఖ్య కూడా చిన్నగా ఉన్నట్టయితే మనం ప్రత్యక్ష పద్ధతిని ఎంచుకోవచ్చు. ఒకవేళ తరగతి అంతరం లేదా మధ్య విలువలు ఎక్కువగా ఉన్నట్టయితే గనక మనం ప్రత్యక్ష పద్ధతి కంటే విచలన పద్ధతి కానీ సంక్షిప్త విచలన పద్ధతి కానీ ఎంచుకోవడం ఉత్తమం. ఇక్కడ స్త్రీల సంఖ్య అంటే పౌనఃపున్యం ఏదైతే ఉందో అవి కనిష్ట సంఖ్యలే, కానీ తరగతి అంతరం చూసుకున్నట్టయితే ఇవి 2 అంకెల సంఖ్యలు, పెద్ద సంఖ్యలు. కాబట్టి మనకి ఇక్కడ గుణకారం చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం చేయాల్సినటువంటి పద్ధతి ఏంటిది, విచలన పద్ధతిని మనం ఉపయోగించి చేద్దాం. ఓకేనా? రైట్, మీ ఇష్టం. ప్రత్యక్ష పద్ధతి చేసుకోవచ్చు, విచలన పద్ధతి చేసుకోవచ్చు, సంక్షిప్త విచలన పద్ధతి కూడా చేసుకోవచ్చు. ఏ పద్ధతిని ఉపయోగించినప్పటికీ కూడా తప్పు లేదు, సగటు మాత్రం అదే వస్తుంది అనమాట. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, ఇక్కడ పౌనఃపున్యము మరియు మధ్య విలువ లేదా పౌనఃపున్యము తరగతి అంతరం వాటి యొక్క విలువలు కనిష్టంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రత్యక్ష పద్ధతిని ఎంచుకోండి. ఒకవేళ తరగతి అంతరము లేదా మధ్య విలువ లేదా పౌనఃపున్యం ఈ మూడిటి యొక్క విలువలు గనక కనిష్టంగా కాకుండా గరిష్టంగా ఉన్నట్టయితే అప్పుడు మీరు ఎంచుకోవాల్సిన పద్ధతి ఏది, సంక్షిప్త విచలన పద్ధతి కానీ విచలన పద్ధతి కానీ ఎంచుకోవడం ఉత్తమం. ఓకేనా? రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సగటును విచలన పద్ధతి ద్వారా కనుక్కుందాం. ఓకేనా? రైట్, సో విచలనాలని రాయాలి మనం. ఇక్కడ విచలనాలు అంటే ఏంటిది, DI ఈజ్ ఈక్వల్ టు XI మైనస్ A. DI అంటే డీవియేషన్స్ అంటే విచలనాలు, XI అంటే మధ్య విలువ, A అంటేనేమో ఊహించిన సగటు కదా. లాస్ట్ ఇక్కడ వేయాల్సింది ఏంటిది, పౌనఃపున్యాన్ని విచలనాలతో గురించి ఇక్కడ రాయాలన్నమాట. ఇది పట్టిక. రైట్, తరగతి అంతరం రాసుకున్నాము. 65 నుంచి 68, 68 నుంచి 71, 71, 74, 74 నుంచి 77, 77 నుంచి 80, 80 నుంచి 83, 83 నుంచి
6 ఇది తరగతి అంతరం. ఓకేనా. నెక్స్ట్ పౌనపున్యం 2 4 3 2 4 3 8 7 4 2 వచ్చింది. తరగతి అంతరం పౌనపున్యం వచ్చిన తర్వాత పౌనపున్యం యొక్క మొత్తాన్ని మనం ఇక్కడ రాసుకోవాలి. మొత్తం అంటే ఏంటిది? సిగ్మా. ఏ మొత్తము? పౌనపున్యం మొత్తం కాబట్టి ఎఫ్ ఐ. కూడదాం. 2 4 6 6 3 9 9 8 17 17 17 24 24 4 28 28 2 30 వచ్చింది. పౌనపున్యం కూడా రాసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు రాసుకోవాల్సింది ఏంటిది అంటే మధ్య విలువ. సో 65 68 మధ్య విలువ ఏ విధంగా చేస్తాం మనము? 65 68కి మధ్యలో ఉన్నటువంటి విలువ ఏదైతే ఉందో అది మనం మధ్య విలువగా తీసుకుంటాం. దానికోసం ఈ రెండింటి యొక్క సరాసరి మనం రాయాల్సి ఉంటుంది అనమాట. 65 68 యొక్క సరాసరి చూడండి. ఇక్కడ 65 68 రెండింటిని కూడి ఎంత? 133. దీన్ని మనం 2తో భాగించినట్టయితే 2 6 12, 1 జీతాలు 1 మిగులుతుంది. 2 6 12, ఇక్కడ 1 మిగులుతుంది. పాయింట్ పెడితే 0, 2 5 10. ఎంత వచ్చింది? 66.5 వచ్చింది. ఓకేనా. ఇక్కడ రాస్తున్నాం 66.5. నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే మనకి ఏమొస్తుంది? 69.5 వస్తుంది. ఇది చేస్తే 72.5, ఇది 75.5, ఇది 78.5, ఇది 81.5, ఇది 84.5. ఓకేనా. ఈ రెండింటిని కూడి బై 2 చేస్తే వచ్చేది మధ్య విలువ. ఓకేనా. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? పౌనపున్యం వచ్చింది, మధ్య విలువ వచ్చింది. ఆ తర్వాత కనుక్కోవాల్సింది ఏంటిది? విచలనాలు. విచలనాలు కనుక్కోవాలంటే మనం ఏ కనుక్కోవాలి? ఏ అంటే ఏంటిది? అజ్యూమ్డ్ మీన్ అని చెప్పినాం. అంటే ఊహించిన సగటు. సగటును మనం ఊహించాలి. ఎట్లా ఊహిస్తాము? మధ్య విలువలో కనిష్ట విలువ, గరిష్ట విలువ రెండింటిని కూడి బై 2 చేయాలి. సో 66.5. తర్వాత నెక్స్ట్ ఇక్కడ 84.5, 5 5 10, 1 జీతాలు 11, 7 7 14 15, 151. దీన్ని సగం చేద్దాం. ఓకేనా. సరాసరి కదా. 2 7 14, 2 5 10, 75.5. సో 75.5 అనేటువంటిది మధ్య విలువలో ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో దీనిని మనం ఏమనుకుందాం? అజ్యూమ్డ్ మీన్, ఊహించిన సగటు అని అనుకుందాం. తరగతి అంతరంలో కూడా చూసుకోవచ్చు. 75.5 అనేటువంటిది ఏ తరగతిలో వస్తుంది? 74 నుంచి 77 అనేటువంటి ఈ తరగతిలోనే మనకు 75.5 అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఇది 75.5 అనేటువంటిది ఊహించిన సగటు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటిది? ఇందులో నుంచి తీసేయాలి, ఇందులో నుంచి తీసేయాలి, ఇందులో నుంచి తీసేయాలి, తర్వాత ఇందులో నుంచి తీసేయాలి. కింద కూడా అంతే. ఇందులో నుంచి తీసేయాలి, ఇందులో నుంచి తీసేయాలి, ఇందులో నుంచి తీసేయాలి. తీసేసి అక్కడ రాయాలన్నమాట. ఓకేనా. రైట్. చేద్దాం. ఇక్కడ 66.5లో నుంచి 75.5 తీసేయాలి. 66.5లో నుంచి 75.5 తీసేయాలి. సో తీసేసేటప్పుడు మనకు ఇందులో నుంచి తీసేయలేం కాబట్టి ఇందులో నుంచి తీసేయాలి. ఎట్లా? 75.5లో నుంచి 66.5 తీసేసి రాద్దాం. 5లో నుంచి 5 పోతే 0, 5 నుంచి 6 పోదు 9. సో పెద్దదానికి మైనస్ కాబట్టి మైనస్ 9.0. సో -9.0 వచ్చింది కదా. సేమ్ అదే విధంగా ఇందులో నుంచి తీసేయాలి. చేద్దాం. 69.5లో నుంచి 75.5 తీసేయాలి. పోతుందా? పోదు. కాబట్టి ఇది కూడా అంతే. 75.5లో నుంచి 69.5 తీసేద్దాం.
5 నుంచి 5 పోతే 0, 5 నుంచి 4 పోదు కాబట్టి అప్పు ఎంత 6. సో పెద్దదానికి ఇది మైనస్ ఉంది కాబట్టి ఇది మైనస్ 6.0. ఓకేనా. నెక్స్ట్ ఇది ఇందులో నుంచి తీసేయాలి. 72.5లో నుంచి 75.5 తీసేయాలి. పోతుందా? పోదు. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, 75.5లో నుంచి 72.5 తీసేద్దాం. ఎంత? -3.0. అంటే ప్రతిది కూడా 3 తగ్గుకుంటూ వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది మనకు 0. సో ఆటోమేటిక్ గా చెప్పొచ్చు మనం ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, కిందికి వచ్చేసరికి ప్లస్ ప్లస్ ప్లస్. ఇక్కడ 3 తగ్గుతూ వచ్చింది కాబట్టి ఇక్కడ 3 పెరుగుకుంటూ వస్తుంది అనమాట. ఓకేనా. రైట్. ఇక్కడ 3 వచ్చింది కదా, ఇక్కడ రాద్దాం 3.0 ప్లస్ 3.0 ప్లస్ 6.0 ప్లస్ 9.0. చేయండి మీరు కూడా, చేస్తే మీకు ఇవే వస్తాయి. ఓకేనా. రైట్. ఇది వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే FI/DIని రాయాలి మనం. నెక్స్ట్ FI/DI చేయాలి. F అంటే 2, D అంటేనేమో -9, 2 9 18. సో ఇక్కడ రాయాలి -18. ఓకేనా. 0. సో పాయింట్ తర్వాత 0 ఉంటే రాసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పాయింట్ తర్వాత 0 వచ్చింది. 0 తర్వాత ఇంకేం నెంబర్లు లేవు కాబట్టి పాయింట్ తర్వాత 0 రాసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 4 6 24 -24, 3 3 9. ఓకేనా. 8 0 0. నెక్స్ట్ 7 3 21, 4 6 24, 2 9 18. చూడండి, ఇక్కడ విచలన పద్ధతి చేయడం ద్వారా చిన్న చిన్న గుణకారాలు మాత్రమే చేస్తూ పోయినాం మనం. ఒకవేళ ప్రత్యక్ష పద్ధతి గనక చేసి ఉంటే మనకి ఇక్కడ పౌనపున్యము మధ్య విలువ రెండింటిని గుణించి ఇక్కడ రాస్తే పెద్ద పెద్ద విలువలు వచ్చేటివి. వాటిని అన్నిటిని కూడా కూడితే ఇంకా పెద్ద విలువ వచ్చేది. సో కూడిక మనకు క్లిష్టతరం అవ్వడానికి ఆస్కారం ఎక్కడ ఉంటుంది అంటే, మధ్య విలువ కనుక గరిష్టంగా ఉన్నప్పుడు, పౌనపున్యం గరిష్టంగా ఉన్నప్పుడు ఈ రెండిటి యొక్క లబ్ధం కూడిక కష్టాన్ని కలిగిస్తుంది కదా. కాబట్టి మీరేం చేయండి, ఎప్పుడైతే పౌనపున్యం కానీ మధ్య విలువ కానీ ఎక్కువగా ఉన్నప్పుడు విచలన పద్ధతిని కానీ సంక్షిప్త విచలన పద్ధతిని కానీ ఉపయోగించాలి. ఓకేనా. రైట్. ఇప్పుడు మైనస్లన్నీ ఒక దగ్గర రాయాలి. -18, -24, -9. మైనస్లన్నీ ఒక దగ్గర రాసుకొని ప్లస్లన్నీ కూడా ఇంకొక దగ్గర రాద్దాం. +21, +24, +18. ప్లస్లన్నీ ఒకవైపు, మైనస్లన్నీ ఒకవైపు రాసుకొని మైనస్లన్నీ కూడా వేయాలి, ప్లస్లన్నీ కూడా వేయాలి. గుర్తులు మాత్రం మైనస్లు కూడినప్పుడు మైనస్ గుర్తు పెట్టాలి, ప్లస్లు కూడినప్పుడు ప్లస్ గుర్తు పెట్టాలి. అదొకటి గుర్తు పెట్టుకోండి. సో 9 8 17, 17 4 21, 2 2 4 4 1 5. సో -51 వచ్చింది. ప్లస్లు కూడా 8 4 12, 12 1 13, 2 2 4 4 1 5, 5 1 6 +63. చూడండి, ఒకటి ప్లస్ వచ్చింది, ఒకటేమో మైనస్ వచ్చింది. ప్లస్ మైనస్ వచ్చినప్పుడు తీసేయాలి. 63లో నుంచి 51 తీసేద్దాం. 63లో నుంచి 51 తీసేద్దాం. 3 నుంచి 1 పోతే 2, 6 నుంచి 5 పోతే 1. పెద్దదానికి ప్లస్ కాబట్టి +12. సో ఇక్కడ మనం రాయాల్సింది ఏంటిది 12. ఓకేనా. రైట్. ఇది ఉంటుంది. మరి 12 ఏంటిది? ఇది FI/DI ఈ మొత్తం కదా, కూడితే వచ్చింది కదా. సో FI/DI ఈ మొత్తాన్ని కూడినాం కాబట్టి మొత్తం అంటే సిగ్మా FI/DI = 12. సో దీని తర్వాత మనం చేయాల్సింది ఏంటిదంటే విచలనాల సగటు రాయాలి. విచలనాల సగటు అంటే ఏంటిది? D బార్ = సిగ్మా రాసుకొని FI/DI
డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇది విచలనాల సగటుకు సూత్రం. మరి సగటుకు సూత్రం ఏంటిది అంటే సగటు ఈజ్ ఈక్వల్ టు అంటే విచలన పద్ధతిలో సగటుకు సూత్రం ఏంటిది ఏ ప్లస్ డి బార్. ఇది సూత్రం. ఫస్ట్ మనం డి బార్ కనుక్కొని అంటే విచలనాల సగటు కనుక్కొని ఆ తర్వాత విచలనాల పద్ధతిలో మనం సగటుకు సూత్రం రాసి కనుక్కుందాం. ఓకేనా? రైట్. ఫస్ట్ డి బార్ ఎంతనో చూద్దాం. సిగ్మా ఎఫ్ఐ డిఐ ఎంత 12, ఎఫ్ఐ ఎంత 30. కొట్టేద్దాం. 2 ఆర్ల 12, 2 ఎక్కం 2 5ల 3 2 6, 3 5ల 15. సో ఇక్కడ డి బార్ ఈజ్ ఈక్వల్ టు 2/5 వచ్చింది. చూడండి 12 ఉంది 30 ఉంది. దీన్ని నేను 2 ఎక్కంలో కొట్టేసిన. 2 ఆర్ల 12, 2 ఎక్కం 2, 1 మిగులుతుంది, 2 5ల 10. తర్వాత 3 ఎక్కంలో కొట్టేస్తున్నా. 3 2ల 6, 3 5ల 15, 2/5 వచ్చిందా? ఈ 2/5 మనం ఏం చేద్దాం, ఈ డి విచలనం ఏదైతే ఉందో దీన్ని ఈ విధంగా రాసుకున్న తర్వాత భిన్నాన్ని దశాంశ రూపంలో మార్చుకుందాం. 5 ఇక్కడ 2 ఇక్కడ 5 0 0, 2 మిగిలింది. పాయింట్ పెడితే 0, 5 4ల 20. ఎంత వచ్చింది మనకు 0.4 వచ్చింది. సో ఇక్కడ విచలనాల సగటు ఎంత 0.4. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటిది సగటు. సో సగటు రాస్తున్నాయి ఇక్కడ. సగటు ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ డి బార్. ఏ అంటే ఎంత ఇక్కడ 75.5 కదా, 75.5 ప్లస్ డి బార్. డి బార్ అంటే ఎంత 0.4. రైట్. ఈ రెండింటిని కూడదాం. 75.9, 75.9. ఇది స్త్రీల యొక్క హృదయ స్పందనల సరాసరి. ఒక నిమిషానికి స్త్రీలకు వాళ్ళు పరిశీలించినటువంటి 30 మంది స్త్రీలకు పరిశీలించినటువంటి ఆ స్త్రీల యొక్క హృదయ స్పందనల సరాసరి ఎంత 75.9. ఓకేనా? ఇది లెక్క. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఒక చిన్న ప్రశ్న అడుగుతా, దానికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ ప్రశ్న ఏంటిదంటే ఒక వర్గీకృత దత్తాంశం నందు పౌనపున్యం మరియు తరగతి అంతరం లేదా మధ్య విలువ ఇవి కనిష్టంగా ఉన్నప్పుడు ఏ పద్ధతిని సగటు కనుగొనుటకు సరైన పద్ధతి? 1 ప్రత్యక్ష పద్ధతి, 2 విచలన పద్ధతి, సంక్షిప్త విచలన పద్ధతి. ఈ మూడిట్లో ఏది కరెక్టో ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో రాయండి.